పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని లేకుంటే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అమిత్ షా బొమ్మలను దహనం చేశారు. అంబేద్కర్ బొమ్మలను ప్రదర్శిస్తూ మతోన్మాదాల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు, ఎంసీపీఐ యు నాయకులు ఎస్ నాగరాజు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తలారి ప్రకాష్ మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పై అమిత్ షా అహంకారపూరిత అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ చైతన్య, రాష్ట్ర సమితి సభ్యులు బండి వెంకటేశ్వరరావు, ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి బద్దా వెంకట్రావుతో పాటుగా ఆయా పార్టీల నాయకులు పొప్పాల కన్నబాబు, ఎర్ర శ్రీనివాసరావు, జి రవికిషోర్, ఎం రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాజ్యాంగ రూపకర్తలో ప్రముఖుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నిండు సభలో అవమానించినటువంటి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నాం. కాబట్టి ఈ తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణం రాజీనామా చేయాలి. లేని పక్షంలో మోడీ పూనుకుని అతన్ని బర్తరఫ్ చేయాలి. లేకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చేటువంటి నివాళిగానే ఈ ఉద్యమాన్ని సాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల లోక్సభలో అంటే రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరినీ అవమానించినట్లే, రాజ్యాంగాన్ని అవమానించినట్లే ఈ వ్యాఖ్యలు. ఇది చాలా దారుణమైన విషయం. అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, లేకపోతే మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాం. వాళ్ళ బిడ్డ అయిన అమిత్ షా గారు రాజ్యాంగాన్ని రాసిన దాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర వహించిన అంబేద్కర్ గారు అంటే కూడా ఏ విధమైన గౌరవం లేదు. అది మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఏనాడు జరగని పద్ధతిలో అంబేద్కర్ గారిని రాజ్యసభలో అవమానించడం అంటే ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని కూడా అవమానించడంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే వామపక్షాలు భావిస్తూ ఉన్నాయి. అమిత్ షా చేసిన కీలక వ్యాఖ్యలని వెంటనే ఉపసంహరించుకోవాలి. అమిత్ షాని ఆ పదవి నుండి బర్తరఫ్ చేయాలి. ప్రజా పోరాటాల్లో ముందుంటాం. 10 వామపక్షాల పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఏలూరు జరిగే కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.